హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైకు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి. అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. డ్యూటీ వచ్చి రెండో రోజు ఈరోజు. బండికి టైర్లు పక్క ఈ రెండు సెట్లు ఆ సెట్టు అటుపక్క రెండు సెట్లు లోనా బయట వేయాలండి. ఈ ఫ్రంట్ టైర్లు వచ్చి పౌడర్లు వేయాలి. ఫ్రంట్ టైర్లు చూపిస్తాను. యువతల రెండు సెట్లు అవతల రెండు సెట్లు లోనా బయట వేయాలండి. ఆల్రెడీ రెండు లూజ్ చేసాడు. ఫ్రంట్ టైర్లు వచ్చి లోపల ఓపెన్ చేసి పౌడర్లు వేసి టైర్లు తిప్పాలి. ఇంకా భోజనం చేయలేదు. భోజనం అయితే ఇక్కడ పెట్టుకున్నాను, చూపిద్దామని చెప్పి అలా వెళ్ళాను అనమాట. ఒక సెట్ అయితే అయిపోయినాయి, ఎక్కించేస్తున్నారు. రెండవ సెట్టు లోపల టైరు ఎక్కిస్తున్నారు. ఫాస్ట్గానే అయిపోతుంది వర్క్ అయితే వర్క్ మాత్రం బాగా ఫాస్ట్గానే చేస్తారు. పని స్పీడ్గా ఉంటుందండి. ఎవరైనా ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉంటే డ్రైవర్ అనాలో ఇక్కడ చేయించుకోండి. ఆ సెట్ అయిపోయినాయన్నా ఏంటండి, ఈ అదర్ సెట్ ఇది కూడా మా సెట్ అయిపోయింది. ఫ్రంట్ టైర్లు ఓపెన్ చేసి పౌడర్లు వేయించడమే. మంచి ఫాస్ట్గా ఉన్నారు కన్నా. పుచ్చుకుంటాను. మిషన్తో పట్టులేస్తాడు అనమాట. వీలు బోల్డ్ బిగిస్తాడు. పెద్దనా వీల్ బోర్డులో అయితే బిగిస్తున్నాడండి మనోడు వచ్చి. ఫ్రంట్ అయితే జాకీ పెడుతున్నాడండి. ఫ్రంట్ టైర్ లోపల వేస్తాడు. ఇప్పుడు ఇవి వేస్తే అయిపోయినట్టే పని. అన్నా నీ పేరు? సహంతుల్లా. నైట్ టైం కూడా ఉంటారన్నా? 24 అవర్స్ ఉంటారండి. ఆయన మీ నాన్నగారేనా? ఫాదర్ అంటుస్తాను. మెకానిక్ నెంబర్ ఉంది కదా? ఎలక్ట్రీషియన్ ఇద్దరు ఉన్నారు. టైర్లు అయినా మెకానిక్ అయినా ఎలక్ట్రీషియన్ అయినా 24 గంటలు ఎప్పుడైనా. టైర్లు కొట్టి వచ్చి విసన్నపేట అండి. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి విసన్నపేట వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ ఫస్ట్ టైర్లు కొట్టు కాకుండా రెండో టైర్లు కొట్టండి. ఇది రైట్ సైడ్లో రెండో టైర్లు కొట్టు. ఏంటని అంటావు? సమాధులు ఆపోజిట్ శ్మశానాలు ఉన్నాయండి ఇక్కడ. వీటికి ఆపోజిట్ ఇదే అన్నమాట. టైర్లు కొట్టు అయితే ఇదేనండి, ఇలా ఉంటుంది. ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళకి పని అయితే కొద్దిగా స్పీడ్గానే చేస్తారు. కుర్రోళ్ళు లేని డ్రైవర్లకి అయితే జై భారత్ టైర్ కొట్టు. మన భారతదేశం ప్రేమతో మా టైర్ కొట్టు పేరు పెట్టాను. నా పేరు రంజాన్ షరీఫ్. మోటార్ కూడా వేస్తారండి. ఫ్రంట్ టైర్లు కాబట్టి లోపల నలిగినా చేసినా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే రెండు వైపులో సెంటర్లో జాకీ పెట్టారు. ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పని చేయించుకోవాలనుకుంటే టైర్లు కంప్లైంట్ ఏమైనా వచ్చినా మీకు నెంబర్ చూపిస్తాను. ఆ నెంబర్ ఫోన్ చేయండి. బండి దగ్గరికి వచ్చానే సరే చేస్తారంటండి. మెకానిక్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, టైర్ల వర్క్లు బండి దగ్గరికి వచ్చానే చేస్తారంట.
ఈ అన్నలు వచ్చి మామిడికాయ లోడింగ్కి వచ్చిందంటండి వ్యాను. ఏ వ్యాన్ అన్న మీది? బొలేరో బడాదోస్ అంటండి. లోడింగ్కి వెళ్ళింది కాడ టైర్ పంచర్ పడిందంట. మన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇదే టైర్లు కొట్టకాడికి. కార్డు పడుతుంది అన్నాడు బాబాయ్. ఏ బాబాయ్ ఎన్నో నెంబర్ కార్డు పెట్టేది? కార్డు అయితే 3వ నెంబర్ కార్డు పడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని ఇంటర్వ్యూ ఆల్టరేషన్ చేస్తున్నాం. కార్డు వద్దన్నారా? కార్డు వద్దన్నారు, తక్కువ ఉందని చెప్పి. టైర్ కూడా అయిపోవచ్చిందని చెప్పి ఎందుకులే కార్డు వేస్ట్ అని చెప్పి ఇలా మొక్క పెడుతున్నాడండి. బాబాయ్ వచ్చి వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇక అది అయిపోయే వరకు అలా సెట్ అయిపోద్దంట. ఏ ఊరన్నా మీది? నూజివీడు. ఎటు తిరుగుతారో? హైదరాబాద్. ఇప్పుడు మామిడికాయ లోడింగ్ హైదరాబాద్ ఆ మొక్క పెడుతున్నాడు కదండి. ఆ మొక్క ట్యూబ్ని ఎక్కడా కొరకకుండా ఎడ్జ్లు చక్కగా కట్ చేసి సమానంగా వర్క్ అన్నది పర్ఫెక్ట్గా చేసి పెడుతున్నాడండి. చూడండి, దాన్ని బైక్ సైడ్ తీసేసి ఉంటే ఆ టైర్ మీద పెట్టి కోస్తున్నాడు. కరెక్ట్గా దాంట్లో కూర్చోవాలని చెప్పి, మళ్ళీ చూపుకి డ్యామేజ్ అవ్వకూడదని చెప్పి అలా అంచులు కట్ చేసాడండి. అంతేనా బాబాయ్? లోపల చూపు కొరకోకుండా మళ్ళీ అదండి మన టైర్ క్రాస్ కటింగ్ ఇంటే ముక్క వేసుకున్నా. క్రాస్ కటింగ్ కట్ చేస్తే 3వ నెంబర్ బ్యాచ్కి పోటీ. ఇది లారీకి అయితే 5వ నెంబర్ బ్యాచ్కి పోటీ. నైట్ ఎక్కడ ఉంటారు కదా బాబు మీరు? 24 hours. ఇప్పుడు మన బళ్ళు పంచర్ పడితే ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తారు మీరు? సపోజ్ మన దగ్గర కంటిన్యూ వచ్చే బళ్ళు అయితే 20 కిలోమీటర్లు వస్తాం. ఇప్పుడు ఒకసారి బయట బళ్ళు ఏమైనా వస్తే మటుకి 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అట్టగా. అదండి కంటిన్యూగా ఇక్కడికి వచ్చే బళ్ళు అయితే, మా బళ్ళు అయితే ఇక్కడ కంటిన్యూగా వస్తాయండి. టైర్లు పని చేయాలన్నా, గ్రీజ్ కొట్టేసేయాలన్నా ఇక్కడికే వస్తాము. గాలి తీసాడండి టైర్లోది. వీల్ బోల్డ్ అయితే లూజ్ చేసాడండి. పౌడర్ తెచ్చిన తర్వాత దించి ఓపెన్ చేస్తాడు. లోపల ట్యూబ్లో అవి ఓపెన్ చేసి పౌడర్ వేసి మళ్ళీ ఫ్రెష్గా ఫిట్టింగ్ చేస్తారనమాట. ఇటు సైడ్ ఉన్న టైరు అటు సైడ్కి వెళ్తాయి. ఈ భాగం వచ్చి ఈ సైడు అటు లోపల సైడ్కి వెళ్తాయి. లోపల సైడ్ వచ్చి బయట సైడ్కి వస్తుందండి. టైర్ మార్కింగ్ పెట్టుకుని తిప్పిన తర్వాత చూపిస్తానండి. ఈ పని ఎప్పుడో చేయించాలి, ఖాళీ దొరక్క. ఇప్పుడు ఈ తోలకం తోలేటప్పుడు మళ్ళీ వేరే తోలకం పురమాయించడం అని, వేరే చోటకి వెళ్ళడం అని, దూరం వెళ్ళడం అని, లేకపోతే గ్రావుల్ కానీ అటుకని ఇటని వెళ్తూ ఉంటాం. కొద్దిగా లేట్ అయిపోయినాయి. పిక్కు అన్నోడైతే వచ్చాడండి, పౌడర్ తెచ్చాడు. రైట్ సైడ్ టైర్ ఓపెన్ చేసి పౌడర్ కూడా వేసాడు. నేను టైర్లో రాళ్ళు ఉంటే తీయడానికి వెళ్ళాను. టైర్లు మంచి కలర్ రావాలని పాండ్స్ పౌడర్ తెచ్చావా? మెరవాలని. అదే నల్లబడకుండా ఉండాలని. ఇంతకుముందు ఆర్టీసీ డ్రైవర్ నువ్వు, ఇప్పుడు వ్యాన్ కొనుక్కున్నావన్నా? మన వాళ్ళు అయితే టైర్ పంచర్ వేపిస్తున్నారండి, వెళ్తున్నారు. బాయ్ చెప్పు. మనోడు డ్రైవర్ అండి. అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ నెంబర్ చెప్పండి, ఏదన్నా కిరాయి కావాలంటే. ఏమన్నా బడా దోస్తా అండి వ్యాను. ఎవరికైనా కిరాయి కావాలంటే ఫోన్ చేయండి. రెండో టైర్ కూడా ఓపెన్ చేశారండి. గాలి చేస్తున్నాను. ఈ టైర్ పని అయితే గాలి పెడితే అయిపోద్ది. బాబాయ్ గాలి పెడుతున్నాడు.
అవి ఎంత పెట్టాలి? 150. 150 ఫ్రంట్ కాబట్టి. బ్యాగ్ అయితే 160, 170, 180 కూడా పెట్టుకోవచ్చు. అంటే మన రోడ్ను బట్టి తోలకాన్ని బట్టి. అప్పుడు మా ఓవర్ టెన్ ఎదురు 33 టన్నులు, 34 టన్నులు, 35 చిల్లర వేస్తాం. 180 పెట్టుకోవాలి. ఫ్రంట్ రోడ్లో అయితే ఒక 20 పౌండ్లు తక్కువ వెళ్ళాలి. ఎందుకంటే రాయి ఎక్కినప్పుడు టైర్ యాక్షన్ ఇవ్వాలి కాబట్టి. అవును. అదే టెంపర్గా ఉంటే టైర్ పగిలిపోద్ది, టైర్ రాయి కొట్టేస్తుంది. అందుకని ఒక 20 పౌండ్లు తక్కువ ఉంటే 160 ఉంటే రాయి ఎక్కిన దిగ్గు వెళ్ళిపోతుంది. టైర్కి ఏ డ్యామేజ్ ఉండదు. ఏ డ్యామేజ్ ఉండదు. కానీ రెడల్ టైర్లకి ఎక్కువ శాతం సైడ్ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పొట్టకి పొట్ట మీద దెబ్బ తగిలిందంటే దీని లైఫ్ పోయినట్టే. ఊరికి బద్దలైపోద్ది. అంటే ఉన్న ఆడదాని కానీ పొట్ట మీద ఉన్న టైట్ ఈ రెడల్ టైర్ కొట్టది. చిన్న దెబ్బ తగిలిన ఆడ దగ్గర ఆడద్ది, ఈ టైర్ పగిలిపోద్ది. అదండి రెడల్ టైర్కి వచ్చి ఈ సైడ్ ఏమీ తగలకూడదు, రాయి గట్ట ఏమీ తగలకూడదు. తగిలితే పగిలిపోద్దండి, ఏమవుదు. అది బాబాయ్ చెప్పేది. అదే ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే రాసుకున్నా కానీ ఏమవుదండి పొట్లకి. సెకండ్ టైర్ లెఫ్ట్ సైడ్ అది ఓపెన్ చేస్తున్నాడండి. దానికి కూడా టైర్ తిప్పి చూపులు బయట తీసి పౌడర్ వేయాలి. ఇది గాలి ఎక్కుతుంది కదండి, లేచిపోకుండా ఉండడానికి ఇలా పుచ్చుకోమన్నాడు అనమాట. అదే చేయడం అంటే. పర్వాలేదా? బాగుందా? ఏమన్నా అతుక్కుపోయినాయి అన్న? బాగున్నాయిగా. అంటే మన షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి పౌడర్లు వేయించారు, తర్వాత మధ్యలో ఒకసారి వేయించారంట. భోజనం చేసావు బాబాయ్? ఉపవాసం రంజాన్గా. రంజాన్ అంటండి. బాబాయ్ ఏం తినరు. వాటర్ కూడా తాగరా బాబాయ్? వాటర్ కూడా తాగరా? వాటర్ కూడా తాగరంటండి. మిక్సర్ బాగా వర్క్ అయితే ప్రాపర్గా చక్కగా నీట్గా చేస్తున్నారండి. వర్కింగ్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. కార్డు కట్టేటప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. కార్డు కట్టేటప్పుడు మామూలుగా ఇలా గీకి వేసేయడం కాకుండా ఇదిగోండి ఇది ఉంది. దీంతో రఫ్ చేసి గమ్మేసి చాలా నీట్గా కడుతున్నాడు. కార్డు కడతాం కూడా. ఇక్కడ హీట్ పంచర్ వేయడానికి కానీ అదిగోండి కరెంటుది, అది కరెంటుతో వేస్తారు. హీట్ పంచర్ ఉంది. మామూలుగా టైర్ ఫైల్ టైర్ ఫైల్ టైర్ ఫైల్ టైర్ ఫైల్ టైర్ కరెంటుతో టైర్ ఫైల్ చేస్తాం. కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు అంటారు. దీంతో ఫైల్ దీన్ని పట్టుకునే విధానంలో పట్టుకోవాలి. పెట్టడం కాదు, దీన్ని గోడుగా అలాగా టచ్ అవ్వనట్లు తెచ్చుకుంటూ రావాలి. బ్లేడ్ ఉందనుకుంటే టైప్ వెళ్ళిపోతుంది. బ్లేడ్ పెట్టకూడదు, ఫైల్ రాయడం. ఫైల్ బ్లేడ్ పెట్టి దీన్ని ఎంతవరకు మనం మార్క్ చేసుకుని ఏది ప్యాచ్ అన్నీ పెట్టి సెంటర్ అలాగా రౌండ్ డీప్ తీసుకొని అలాగా పుచ్చుకురావాలి. ఓకే. రేడియం టైర్కి అయితే కంపల్సరీగా ₹2 బెండ్ అయ్యాలి కానీ గోల్డ్ కనుకుంటే. ఎందుకంటే మనం ఏ ప్యాచ్ వేసినా ఏ ప్యాచ్ కట్టినా ఆ ప్యాచ్లో నుంచి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిడుళ్ళు వస్తాయి. నిడుళ్ళు అంటే సువ్వలు వచ్చి దాంట్లో గుచ్చిన సంగతి ఎవరికి తెలియదు, కనపడదు. నేనాలో పెడితేనే కనపడతాయి. పెద్ద బొక్కలు పడవు. ఇంకోటి ఏంటంటే ఈ ₹2 బిళ్ళ ఆ బొక్కకైతే ఎప్పుడట్ట పెట్టామో ఆ నిడిల్స్ ₹2 బిళ్ళ ఆపేస్తుంది. దానిపైన స్టిక్కర్ వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. అదండి. రెండో టైర్ కూడా గాలి పెడుతున్నారు. ఈ టైర్ అయిపోయింది. ఈ టైర్ ఎక్కిచ్చేస్తే పని అయిపోద్ది. అన్న ఇంగ్లీష్లో రాసావు కదా, ఏంటి అది? ఏమేమి రాసావు, ఏమేమి చేసావు? 6 వీల్ బోల్ట్లు, 2 టైర్లు పౌడరు, మొత్తానికి గాలి చెక్కింగ్. ఎంత బిల్లు? మొత్తం 900 అయింది. ఇదిగోండి బిల్లు వచ్చి 900 అయింది. 900 అంటే అన్నీ వాళ్ళే ఎత్తి దించి
జాకీలు ఎదర ఫిట్టింగ్ టైర్లు మొత్తం మాదే. పౌడర్ వేశారు, వెనకమాల టైర్లు గాలి చెక్కింగ్, లోపల బయట లోపల టైర్ల పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో మనోడే, ఈయనేమో కొడుకు, ఆయనేమో తండ్రి, ఇద్దరు తండ్రి కొడుకులేనండి. అయితే పని మాత్రం బాగా స్పీడ్గానే చేశారు. 2 గంటలు పెడితే 4 గంటల కల్లా అయిపోయింది టైర్లన్నీ. థ్యాంక్ యూ అన్న. పని అయితే తొందరగా కంప్లీట్ చేసాడండి. పని మట్టికి ఇదిగో పెద్దరాయి టైపు తేడా ఉండదు. డైలాగులు మాత్రం బాగా చెప్తాడు. వచ్చిన కూసేపులు కూడా బాగా టైం పాస్ అయింది. పోదా తీసుకుపోయేదే లేదు. ఉట్టి చేతులతో వచ్చా, ఉట్టి చేతులతో వెళ్తాం. సరే ఆనందంగా ఉండాలి. మన వాళ్ళు ఎవరన్నా వస్తే తక్కువ రేటు చేసి పెట్టు, రూపాయి ఎక్కువ. అదే తేడా ఉండదు. కరెక్ట్ చేస్తా, శుభ్రంగా ఇస్తా. మీరు కూడా ఆనందంగా ఇవ్వండి. ఎందుకంటే నా సంపాదన నా పిల్లం పెట్టలు తినాలి. అడ్డగోలు దోసుకొని డాక్టర్లు యాక్టర్లు పెట్టను. సరేనండి. అయితే ఇక్కడ విసనపేట దగ్గర టైర్లు కొట్టి చెప్పాను కదండి, నెంబర్ కూడా పెడతాను. ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టైర్లు పని ఉంటే ఇక్కడ చేపించుకోండి. బాబాయ్ పేరు వచ్చి రంజాన్ షరీఫ్ అంటండి, మనోడి పేరు రహమతుల్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత టైర్ల పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పటి నుంచో చేపిద్దాం అనుకుంటున్నాను. టైం అయితే అస్సలు కుదరతలేదు. ఎందుకంటే తోలకాలో బళ్ళే ముందైపోతున్నాయి, వెనకైపోతున్నాను. అదిను వేరే ఈ తోలకం ఇలా ఈ రూట్ తిరిగేటప్పుడు ఇక్కడికి వచ్చినా చేపిద్దాం అనుకుంటున్నానండి. ఇటు తిరిగేటప్పుడు మళ్ళీ వేరే రూట్కి మారుతున్నారు, అర్జెంట్ తోలకాలు చెప్తున్నారు. అందువలన అయితే కుదరలేదండి చేపించడం. కొద్దిగా లేట్ అయింది. కానీ టైర్లు పౌడర్లు అయితే టయానికి బండి అంటండి. టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా అరిగే రీతిలోనే అరుగుతున్నాయి అంట. టైర్లు ఏమో రాంగ్ అరగడం, గుంట కొట్టడం అలాంటిది ఏమీ లేదు. టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. అన్నీ చెక్ చేశారు. 10 పౌన్లు 15 పౌన్లు అలా కొద్దిగా గాలి తగ్గింది. అవి కూడా కరెక్ట్ చేపించేసాం. ఇప్పుడు పని అయితే పర్ఫెక్ట్ అయింది, అంతా అయిపోయింది. టైర్ల పని కంప్లీట్ చేసుకొని వెళ్తున్నానండి. మన బళ్ళు బొంకులోకి వచ్చి ఆయిల్ కొట్టేస్తున్నాయండి. అదిగోండి బిఆర్సి కనపడుతున్నాయి కదా, విసనపేట బొంకు అండి ఇది. అక్కడ మన బళ్ళు ఆయిల్ కొట్టేస్తున్నాయి. 16 డోర్ కొట్టి రాడ్ కింద మర్చిపోయినట్టండి, దాన్ని తీసుకొచ్చాను. వస్తున్నాడు చూడండి. బయటోడేం కాదు, బావార్స్ అవుతాడండి. ఇదిగోండి ఈ రాడ్ మర్చిపోయాడు, డోర్ కొట్టే రాడ్డు. దానికి డోర్ లాకులు ఉంటాయి. ఈ రాడ్ ఇవ్వడానికి ఆపానమాట, వచ్చాడు. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సలుపు ఉండదని పాట ఉంది కదండి, అలాగే బాబాయ్ సగ్గా నవ్వేస్తూ పని చేస్తున్నాడు. అలాగే ఉండాలి. బాబాయ్ మాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై డ్రైవర్. బాయ్ బాయ్.